అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇలా తిరుగుతూ మూడో కంటికి అసూయ పుట్టడం వెనకాతలే మన రక్షణ కూడా దాగి ఉన్నది. ఎలాగో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అమ్మవారి రక్షణ అంటే ఎలా ఉంటుందో, ఒకానొక సమయంలో ఇప్పుడు చెప్పానే, తమిళనాడు దేశంలో కడవూరు అనబడేటటువంటి క్షేత్రం ఉంది, ఇప్పటికీ ఉంది. కార్తీక మాసంలో ఆ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసిన వాళ్ళకి పునర్జన్మ లేదు అని. ఆ కడవూరు క్షేత్రంలో అమృత ఘటేశ్వరుడు అన్న పేరుతో స్వామి, అభిరామి అన్న పేరుతో అమ్మవారు. ఏమి పేర్లండి మా తల్లికి! ఎక్కడికి వెళ్ళినా మా తల్లి పేర్లంతే. అమృత ఘటేశ్వరుడు, అభిరామి. ఆ దంపతుల్ని, అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆనామంతో ఒక జంట పరవశంతో సేవించింది. సేవిస్తే వాళ్ళకొక కుమారుడు జన్మించాడు. అక్కడ ఉన్న అమృత ఘటేశ్వరుణ్ణి అభిరామిని కొలిస్తే పుట్టినవాడు కాబట్టి అభిరామ భట్టు అని పేరు పెట్టారు. అమ్మవారి అనుగ్రహంతో జన్మించిన పిల్లవాడు అమ్మ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏమి అనకంతో అమ్మా అంటే చాలు పలికేస్తుంది ఆవిడ. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. జ్ఞాన సంబంధనాయనర్ అని చెప్పి చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు దేవాలయంలోకి వెళ్ళాడు తమిళనాడులో. వెళ్ళి ఉరేనేసో అన్నాడు. పిల్లాడు భయపడ్డాడు ఒక్కడు కూర్చోడానికి మంటపంలో. నాన్నగారు భయం వేస్తోంది అన్నాడు. భయం ఏమిట్రా అని గోడ చూపించాడు, దేవాలయం గోడ మీద చూపిస్తే అందులో అలాగే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. నాన్న అదిగోరా వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులు అంటారు. వాళ్ళు ఈ లోకమునకంతటికీ తల్లిదండ్రులు. నీకేమైనా భయం వేసింది అనుకో, అమ్మా అని ఆవిడ్ని చూసి అమ్మ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. పిల్లవాడు కదండి, నమ్మాడు. మనమైతే నమ్మం, పెద్దవాళ్ళం కాబట్టి. వాడు నమ్మేశాడు. ఈయన లోపలికి వెళ్ళి స్నానం చేసి ముక్కు మూసుకుని నీటిలోకి మునిగాడు. మునగగానే పిల్లాడికి భయం వేసింది. అమ్మ మా నాన్నగారు కనపట్టలేదని భయం వేసి, నాన్నగారు చెప్పారు కదా నీకేమైనా భయం వేస్తే పిలవమని అని అటు చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అన్నాడు. ఈయన లేచాడు. అమ్మయ్యా మా నాన్న కనపడ్డాడు అనుకున్నాడు. ఆయన మూడో మునక కోసం మళ్ళీ మునిగాడు. అమ్మో మా నాన్న మునిగిపోయాడు అనుకున్నాడు. ఇంక ఈసారి చెరువు వంక చూడడం మానేసి అటు చూసి కళ్ళమ్మ నీళ్లు ఎట్టేసుకుని ఉన్నారు. అమ్మా నాన్న నన్ను రక్షిస్తారు, విశ్వాసం భగవంతుడు, అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడిచాడంతే. శంకరుడు గభాలన నందివాహనం ఎక్కి పార్వతీదేవిని తీసుకుని దిగిపోయాడు పిల్లాడి ముందు. దిగిపోయి ఏడుస్తున్న పిల్లాడిని తీసుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని కన్నీళ్లు తుడిచి, ఎడవకు నాన్న మీ నాన్నకేం అవ్వలేదన్నాడు. వాడికి వాళ్ళిద్దరినీ చూసి తెల్లబోయారు. ఆ అద్భుతమైన స్వరూపాలు చూసి ఆ పిల్లాడు అమ్మా అమ్మా అంటున్నాడు. ఆవిడ వంక చూసి, జగన్మాత వంక. ఆ కళ్ళు తుడిచి శంకరుడు అన్నాడు, పిల్లాడు ఏడుస్తుంటే తల్లివి ఏం చేయాలో తెలియదా, పాలు పట్టు అన్నాడు. అంటే ఆవిడంది ఏమిటో చాలా తేలిగ్గా చెప్పేశారండో, నేను అపిత కుచాంబని, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా, మీ జ్ఞానం వచ్చేస్తుంది, శివ జ్ఞానం వచ్చేస్తుంది, ఇవ్వనా అంది. ఏదొస్తుందో నాకు అనవసరం, వాడు మనం ఉన్నాము అని నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు, ఇచ్చేసేయి అన్నాడు. ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది. వాడు మహాజ్ఞానం అయిపోయాడు. ఈలోగా తండ్రి వచ్చేస్తున్నాడు. గబాలన పిల్లాన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి వచ్చాడు, నోటికంటుకున్న పాలు చూశాడు. పాలు ఎక్కడివిరా అన్నాడు. నాన్న నువ్వు చెప్పావు కదా, పిలిచాను, అమ్మ వచ్చి పాలిచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. పిల్లవాడు భుజాన వేసుకుని ఆ పిల్లవాడిని పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఆ పిల్లవాడు చేతులతో భజన చేస్తూ ఎర్రపడుతున్న చేతులతో అద్భుతమైన పత్తికాలు పాడాడు. పత్తికాలంటే తమిళనాడులో గొప్ప ప్రౌఢిమతో కూడిన కవిత్వం. పాడుతూ ఉంటే వాడి చేతులు ఎర్రబడిపోతున్నాయి, చిన్ని చిన్ని చేతులు. పార్వతీ పరమేశ్వరులు చూడలేక వాడి బుజ్జి బుజ్జి చేతులు ఎర్రబడిపోతున్నాయని బంగారు చిడతల కింద పడేశారు. వాడు ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడాడు. ఆయనే జ్ఞాన సంబంధనాయనారు. శైవ సాంప్రదాయంలో మహోత్కృష్టమైన స్వరూపం. అటువంటి జ్ఞాన సంబంధర్, అటువంటి అప్పర్ ఎక్కడి నుంచి వచ్చారు? అనుగ్రహంతో వచ్చారు. ఇక్కడ వాళ్ళు కూడా కడవూరులో పుట్టినటువంటి పిల్లవాడికి అభిరామ భట్టు, మళ్ళీ వెనక్కి వచ్చాను, మీరు వచ్చేసారు కదా, కడవూరులో అభిరామ భట్టు అని పేరు పెట్టుకున్నారు. ఈ అభిరామ భట్టుకి పుట్టిన దగ్గర నుంచి అమ్మవారి మీద భక్తి. తదేక ధ్యానంతో అమ్మని స్తోత్రం చేసేవాడు. ఒకరోజు ఆలయంలో కూర్చుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అంతర్ముఖుడైపోయి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే దొరుకుతుందా, లోపల వెతికితే దొరుకుతుంది. ఆవిడ
అంతర్ముఖుడై దర్శనం చేసుకుని పొంగిపోతూ కన్నుల నీరు కారుస్తూ ధ్యానంలో ఉన్నాడు. అదే సమయంలో తంజావూరుని పరిపాలించే శరభోజి దర్శనానికి వచ్చాడు. రాజు లోపలికెడుతున్నారు, అందరూ లేచి నిలబడ్డారు. అమ్మవారి ధ్యానంలో ఉన్నటువంటి ఒక్క అభిరామ భట్టు లేవలేదు. రాజు లోపలికెళ్ళి సామాన్యుడు కాడని ఈయనెవరని అడిగాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు అతను జ్ఞాని, అమ్మవారి భక్తుడని చెప్తే రాజు కోపం వచ్చి అపకారం చేస్తాడేమోనని. మహారాజా వాడొక తాగుబోతూ మాదక ద్రవ్యాలు సేవించి అలా మత్తులో ఉంటాడు అన్నాడు. రాజు నమ్మలేదు. తట్టి లేపి బాహ్య స్మృతి తీసుకొచ్చి ఇతనిలో తేజస్సు ఇలా వెలిగిపోతోంది, ఇతనెవరో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. అతను అడిగితే అభిరామ భట్ అన్నాడు, అద్భుతంగా నిండు పున్నమితో 16 కళలతో వెలిగిపోయిన మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో అటువంటి పౌర్ణమి అన్నాడు. ఆ రోజు మంచి అమావాస్య. రాజన్నాడు, బాగా ఆలోచించి చెప్పావా అన్నాడు. బాగా ఆలోచించి చెప్పాను, ఇవాళ పౌర్ణమి అన్నాడు. సరే, రాత్రి వస్తాను, మళ్ళీ ఈ ఊళ్ళోనే ఉండి నాకు చంద్రదర్శనం చేయిస్తావా అన్నాడు. తప్పకుండా చేయిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పారు, ఎందుకు వచ్చిన మాటలరా నీకు, ఇవాళ పౌర్ణమా, ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి తెస్తావు ఆకాశంలో చంద్రుణ్ణి అంటే ఆయన అన్నాడు, నేను తేవడం ఏంటి, నేను ఏ తల్లిని నమ్ముకున్నానో ఆ తల్లే తెస్తుంది. ఇది అమ్మవారి కళ్ళు కదలడం అంటే. ఎక్కడో కడవూరులో తన భక్తుడు చేస్తున్న ప్రతిజ్ఞ పసిగట్టింది ఆవిడ. చీకటి పడిపోయింది. ఆయన ఏమీ బెంగపెట్టుకోలేదు. స్నానం చేసి దేవాలయంలో కూర్చుని అమ్మవారి మీద శ్లోకాలు రాసుకుంటున్నాడు. 16 కళలతో ఉన్న అమ్మవారి ముఖమండలాన్ని మనస్సులో దర్శనం చేసుకుంటూ 79వ శ్లోకం రాస్తున్నాడు. అది కూడా ఎటువంటిదో తెలుసా అండి, భయపడుతూ రాసింది కాదు, అంచాది అంటారు. మొదటి శ్లోకం పూర్తయిపోయినప్పుడు చివరి అక్షరం ఏది ఉంటుందో దాంతో రెండో పద్యం ప్రారంభమైపోతుంది. అలా రాసేస్తున్నాడు. 79వ శ్లోకానికి వచ్చాడు. రాజు రథం దిగి లోపలికి వచ్చాడు. వచ్చి ఏది పూర్ణమి చంద్రుణ్ణి చూపించు అన్నాడు. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి పుస్తకం పక్కన పెట్టి లేచి ఆలయ ప్రాకారంలోంచి బయటికి వచ్చి ఆకాశం వంక చూశాడు అభిరామ భట్టు. అమ్మ చూసింది. ఇప్పుడు నా భక్తుడికి అగ్ని పరీక్ష అని తన చెవికున్న కుండలను తీసి విసిరింది ఆకాశంలోకి. నిండు పున్నమి చంద్రుళ్ళ ధగధగాయమానంగా ప్రకాశించింది. శరభోజి భక్తులు అందరూ అభిరామ భట్టు కాళ్ళ మీద పడిపోయారు. అలా ఇది పరమ యథార్థమైన ఘటన, పురాణం కూడా కాదండి, ఇది ఈ మధ్య కాలంలో జరిగిన పరమ సత్యమైనటువంటి విషయం మీకు మనవి చేస్తున్నాను నేను. మా అమ్మ తన కనుగుడ్లు తిప్పుతూ ఈ లోకమును రక్షిస్తోందా, రక్షించట్లేదా? రక్షిస్తూనే ఉన్నది. నీకు విశ్వాసం ఉంటే, అమ్మ ఉన్నది అని నువ్వు నమ్మగలిగితే, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచితిభి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మ తన చూపులతో తన కాళ్లతో అభయముద్ర కూడా పట్టకుండా ఈ లోకాన్ని కాపాడగలిగిన జగజ్జనని మా అమ్మ. అటువంటి అమ్మ యొక్క రక్షణ శక్తిని కనుగుడ్లు తిరగడంతో అలా మనం చెప్తే గుర్తు పెట్టుకోమేమోనని మూడో కంటికి ఈ 2 కళ్ళ మీద అసూయ వచ్చిందన్న నెపం పెట్టి మన మనస్సులో బాగా కదులుతున్న అమ్మవారి కన్నులు నిలబడేటట్టు అలా మనం అమ్మ వంక చూస్తే అందులో గమ్మత్తుని తెలుసా అండి. ఇక్కడ తేనె తాగుతున్నట్టు కనుగుడ్లు ఇలా వెళ్ళినట్టు మీరు చూశారనుకోండి, దాన్ని క్రీగంటి చూపు అంటారు. ఇప్పుడు నా ఎదురుగుండా మా దొరగారు వచ్చేదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను దొరగారితో మాట్లాడుతూ ఉండగా నా పక్కన ఎవరో నిలబడి, ఏమిటంటే ఆ దొరగారితోనే అప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వారితో ఏదో మాట్లాడాలని వచ్చాం, ఒక్కసారి మా వంక చూస్తే బాగుండు, ట్రైన్ వెళ్ళిపోతుంది అంటున్నారు అనుకోండి, నాకు వారి మాట చెవులో పడింది అనుకోండి, ఇక్కడ వెంటనే నేనేం చేస్తాను, ఇలా తిరగను. దొరగారితో మాట్లాడుతూ ఏమిట్రా పాపం నా గురించి ఏదో ఆర్తి పడుతున్నారు అని ఇలా ఓసారి ఇలా 2 మాటలు చూసి అప్పుడు 3వ మాటకి తిరుగుతాను. ఇలా చూడడం చూపు అనుగ్రహానికి మరింత ప్రసిద్ధి. ఇలా చూసి ఇలా కళ్ళిప్పితే ఇంకా భయం. ఇలా మామూలుగా చూస్తే ఏమో గుర్తెట్టుకోవడం అనుమానం. కానీ ఇలా చూసింది మాత్రం గుర్తుండిపోతుంది. లేకపోతే ఇటు మాట్లాడుతూ ఇటు ఎందుకు చూశాడు అంటే ఇటు మాట్లాడుతున్న మనస్సు అటు వెళ్ళింది. క్రీగంటి చూపు అంటే మిమ్మల్ని రక్షించడం. అమ్మవారి కనుగుడ్డు ఇక్కడికి వెళ్ళి తేనె తాగడం అంటే అలా మీరు చూడడం
అమ్మ క్రీగంటి చూపు మీరు చూస్తే అమ్మ చూపుల్లో మీరు పడ్డాం, మీకు రక్షణ దొరకడం. జగద్గురువులైన శంకరులు అమ్మ రక్షణ మనకి ఎలా అందించారో చూడండి. ఇది ఆ శ్లోకం యొక్క వైభవం. శాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.